హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు న్యూస్ చూద్దామా? ముందుగా స్క్రీన్ షేర్ చేస్తున్నా గైస్. ఇప్పుడు నేను చేసేది ప్రతిదీ మీకు కనిపిస్తుంది. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నా గైస్ ముందే, ఈనాడు పేపర్ది. ఈరోజు డేట్ వచ్చేసి 21 సెప్టెంబర్ 21 సెప్టెంబర్ 2025. సో మనం స్టార్ట్ చేద్దాం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చెప్తాను గైస్. హెడ్లైన్స్ వచ్చేసి H1Bకి పిడుగు, వార్షిక వీసా ఫీజు $1,00,000 పెంపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం, ఇదొకటి. అండ్ కోర్టులో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. స్థానిక ఎన్నికలకు వెళ్ళడమే ఉత్తమం. ఇంకోటి, ఇక్కడ బతుకమ్మ పండగ అవుతుంది గైస్. ఇక్కడ కుక్కట్పల్లిలో శనివారం చేశారంట వైభవంగా. అండ్ మోహన్ లాల్ సార్. అండ్ విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువు, ఇదొక హైలైట్. భారత్పై ఒత్తిడి కోసం ట్రంప్ కొత్త ఎత్తులు, ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమే, ఇదొక హైలైట్ గైస్. సో ఇప్పుడు మనం ఫస్ట్గా H1B పిడుగు చదువుదాం. ఓకే, మీకు కనిపిందని అనుకుంటున్నా గైస్. ఓకే, అత్యుత్తమ నైపుణ్యాలున్న వ్యక్తులను అమెరికా రప్పించేందుకు H1B వీసా పథకం తెచ్చాం. ఇది దుర్వినియోగం అవుతుంది. తక్కువ వేతనాలు, తక్కువ నైపుణ్యం ఉన్నవారు అమెరికాకు వస్తున్నారు. వీసా మోసాలకు, మనీ లాండరింగ్ లాంటి కార్యకలాపాలకు ఈ పథకం వేదిక అవుతుంది. సో ట్రంప్ గారు ఏమంటున్నారంటే H1B వీసా అనేది అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వారి కోసం ఇస్తున్నారంట. కానీ ఇది కొన్ని థర్డ్ పార్టీ బ్రోకర్స్ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల మోసాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. సో దానికోసమే ఇది రూల్ పెట్టారు. ఉత్తర్వులో ఏముందంటే, అమెరికాలోకి ప్రవేశించే H1B వీసాదారుల పిటిషన్లను నియంత్రిస్తున్నాం. నిబంధనలకు లోబడి $1,00,000 చెల్లించిన వారి పిటిషన్లను అనుమతిస్తాం. ఈ నిబంధనలు అమెరికా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక 12:01 గంటల నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం అమెరికా బయట ఉన్నవారు $1,00,000 చెల్లించకపోతే వారి H1B పిటిషన్లను 12 నెలల వరకు పరిశీలించాం. ఇది గైస్ హైలైట్స్. అండ్ ఇక్కడ భారత ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం, కంపెనీలో కలవరం, తక్షణం యుఎస్కు వచ్చేయాలంటూ ఉద్యోగులకు ఈమెయిల్లు. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ, భారీగా పెరిగిన విమాన టికెట్ రేట్లు. ఈ నిర్ణయం కొత్త వీసాదారులకు మాత్రమే, వివరణ ఇచ్చిన వైట్ హౌస్. ఈ గందరగోళాన్ని అమెరికా పరిష్కరిస్తుందని భావిస్తున్నాం. సో చూద్దాం, ఇవన్నీ హైలైట్స్ గైస్. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులు సహా ప్రపంచంలోని వివిధ దేశాల వారికి పిడుగు లాంటి వార్త. H1B వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును $1,00,000 సుమారు $88 లక్షలకు పెంచుతూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ భారీ పెంపునకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకాలు చేశారు. భారత్లో అందున తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ నిర్ణయం ఈ నెల 21 నుంచి ఒక ఏడాది పాటు అమల్లో ఉండనుంది. ఇది భారత్నే కాదు, చైనా సహా పలు దేశాలను ప్రభావితం చేయనుంది. వార్షిక ఫీజు పెంపుతో ఉద్యోగుల్లో పాటు టెక్ కంపెనీలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రావాలని ఇమిగ్రేషన్ అటార్నీలు సూచనలు జారీ చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం వీరంతా
ఆదివారం ఉదయం 9:30 గంటలకల్లా అమెరికా చేరుకోవాలని, లేకపోతే పెంచిన H-1B వార్షిక ఫీజు ప్రకారం రూపాయి 88 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని సారీ గైస్, మిగతా రెండో పేజీలు ఇచ్చారంట, చూద్దాం. ఉంటుందని మొదటి పేజ్ తర్వాత వార్తలు రావడంతో అగ్రరాజ్యానికి వెళ్లే విమానాల కోసం H-1B వీసాదారులు భారీ స్థాయిలో విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. మరోవైపు అమెరికాలో అలజడి రేగుతుంది. పండుగలకు భారత్ వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. విమానాలు ఎక్కిన వారు కూడా దిగిపోతున్నారు. $1,00,000 ఫీజు పెంపుపై అయోమయం నెలకొనడంతో వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. కేవలం కొత్త వీసా ఈ ఫీజు వర్తిస్తుందని తెలిపింది. నైపుణ్యమున్న అంతర్జాతీయ ఉద్యోగులను తీసుకునే సంస్థలు ఏటా ప్రతి ఉద్యోగికి ఈ వీసా ఫీజు కింద 6 సంవత్సరాల వరకు $1,00,000 చెల్లించాలి. ఈ ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది అని వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. సో ఇదన్నమాట. అందుకే నిర్ణయం ట్రంప్ H-1B వీసా పథకం తీవ్రంగా దుర్వినియోగం అవుతుందని ఫీజు పెంపు ఉత్తర్వులపై సంతకం చేస్తూ ట్రంప్ పేర్కొన్నారు. దేశ భద్రతకే ముప్పుగా పరిణమించిందని అన్నారు. H-1B వీసాల మాటున కొన్ని సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. ఇది గైస్ న్యూస్. అత్యంత నైపుణ్యత ఉన్నవారు, సో మన దేశంలో ఉన్న వాళ్ళంతా కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తారు. ఇది సింహభాగం భారతీయులే. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H-1B వీసాను తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H-1B వీసాదారుల్లో ఇండియాకు 71% వాటా, చైనాకు 11.7% వాటా ఉంది. ఈ ఫీజు పెంపు నేరుగా మన ఐటీ ప్రొఫెషనల్స్పై ప్రభావం చూపనుంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు రూపాయి 88 లక్షల ఖర్చు చేయడం ఆర్థిక పరంగా భారంగా మారనుంది. ఇది గైస్. తక్షణం తిరిగి వచ్చేయండి. అమెరికా బయట ఉన్న H-1B వీసాదారులు ఆదివారం ఉదయం 9:30 గంటలలోపు అగ్రరాజ్యానికి చేరుకోవాలని, లేకపోతే $1,00,000 రూపాయి 88 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉన్న H-1B వీసాదారులు తక్షణమే అమెరికాకు చేరుకోవాలని మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇతర దేశాల్లో ఉన్న H-1B, H-4 వీసాదారులు ఈ నెల 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ కూడా తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తుంది. అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్లు తెలుస్తుంది. మరో దిగ్గజ సంస్థ మెటా కూడా తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పని లేదా సెలవుల కోసం ఇతర దేశాలకు వెళ్ళిన H-1B వీసా కలిగి ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో ఉంటున్న H-1B, H-4 ఉద్యోగులు 2 వారాల పాటు ఇతర దేశాలకు వెళ్ళొద్దని సూచించింది. ఇది గైస్, 2 వారాల పాటు ఇతర దేశాలకు వెళ్ళొద్దని సూచించింది. ధనవంతులకు గోల్డ్ కార్డ్ అంట. H-1B వీసాదారులకు వార్షిక ఫీజు భారీగా పెంచిన ట్రంప్ ధనవంతులైన విదేశీయుల కోసం గోల్డ్ కార్డ్ పథకం తెచ్చారు. ఇందులో చేరాలనుకునే వ్యక్తులు $1 మిలియన్, దాదాపు రూపాయి 81 కోట్లు
అమెరికా ట్రెజరీకి బహుమతిగా చెల్లించాలి. వారిని ఏదైనా కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తే $2 మిలియన్ సుమారు 17.62 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద నమోదైన వారికి గ్రీన్ కార్డ్ కూడా లభ్యం కానుంది. మేం ఈ పథకం ద్వారా వందలాది $1 బిలియన్ తీసుకుంటున్నాం. ఈ డబ్బుతో పన్నులు తగ్గిస్తాం, అప్పును తగ్గించుకుంటాం అని ట్రంప్ చెప్పారు. అమెరికాలో విదేశీ ఉద్యోగుల శకం ముగిసింది. ఓకే. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి ఏమంటున్నారో చూద్దాం. H-1B వీసాల వార్షిక రుసుమును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా పెంచడంపై ఆ దేశ వాణిజ్య మంత్రి ఓవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేసే అమెరికన్ల నుంచి వ్యక్తులు ఉద్యోగాలు లాక్కునే పద్ధతికి కొత్త వీసా నిబంధనలు ముగింపు పలుకుతాయని వ్యాఖ్యానించారు. తద్వారా అమెరికాకు గణనీయమైన ప్రయోజనం లభిస్తుందని అన్నారు. కష్టపడి పనిచేసే అమెరికన్ల నుంచి ఉద్యోగాలు లాక్కుంటున్న పద్ధతికి ముగింపు పలుకుతాం అని వ్యవస్థను ఉపయోగించుకొని ప్రతిఫలంగా ఏమీ అందించకుండా పనిచేసే కార్మికులను తగ్గిస్తామని, దేశానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది అని తెలిపారు. మోయలేని భారం. H-1B వార్షిక ఫీజు పెంపు భారం మోయలేనంతగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఒక మధ్యస్థాయి ఇంజనీర్ సంవత్సరానికి $1,20,000 సంపాదిస్తే అందులో $1,00,000 ఫీజు అంటే 80% జీతం అక్కడే పోతుంది. దీనివల్ల అత్యధిక స్థాయిలో వేతనం పొందేవారు మినహా మిగిలిన వారు US వలస వెళ్లడం పెనుభారమే అవుతుంది. అమెరికాలో మాస్టర్స్, PhD పూర్తి చేసిన తర్వాత H-1B వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా భారతీయులదే ఆధిపత్యం. ఇప్పుడు ఈ పిడుగులాంటి వార్త వారి కెరీర్ అవకాశాలకు భారీగా గండి కొట్టనుంది. ట్రంప్ నిర్ణయంపై ఎవరు ఏమన్నారు? ఇదొక నిర్లక్ష్యపూరిత ప్రయత్నం. అమెరికా శ్రామిక శక్తిని ఎంతో కాలంగా బలోపేతం చేసి ఆవిష్కరణలకు దోహదం చేసి లక్షలాది మంది అమెరికన్లకు ఉపాధి కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో సహాయపడిన అధిక నైపుణ్యం కలిగిన కార్మికులను అమెరికా నుంచి దూరం చేయడమే అవుతుంది. US కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి. ఓకే. ఓకే, ఇదన్నమాట. అండ్ ఓకే, ఇది కంటిన్యూషన్ చదివేద్దాం. H-1B ప్రోగ్రాం అనేది ఆవిష్కరణకు ప్రాణాధారం. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను అమెరికా ఆకర్షిస్తుంది. ఈ ఫీజు వల్ల ఇకపై అడ్డంకులు ఎదురు కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్లేందుకు ఉపకరించే నిపుణులను దూరం చేస్తుంది. అజయ్ బుటోరియా, జో బైడెన్ మాజీ సలహాదారు. ఓకే, సారీ గైస్, ఎక్కడికి వెళ్ళిపోయాము. ఓకే, జో బైడెన్ అలా అంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఇది రావడం వల్ల ఆర్థిక ఉన్న ప్రతిభను అమెరికా ఆకర్షిస్తుంది. ఈ ఫీజు వల్ల ఇకపై అడ్డంకులు ఎదురు కానున్నాయి. అడ్డంకులు ఎదురవుతాయంట. ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్లేందుకు ఉపకరించే నిపుణులు దూరం చేస్తుందంట. మరి చూద్దాం ఇది ఎంతవరకు నిజమవుతుందో. H-1B వీసా వ్యవస్థ అత్యధికంగా దుర్వినియోగం అవుతున్న వలస విధానాల్లో కూడా ఒకటంట. ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం అమెరికన్లు పని చేయలేని రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను తీసుకురావడం మాత్రమే. ఇప్పుడు కంపెనీలు ఒకరిని స్పాన్సర్ చేయాలంటే $1,00,000 చెల్లించాలి. దీంతో వారు తీసుకురాబోయే వ్యక్తులు నిజంగానే అత్యున్నత ప్రతిభావంతులై ఉండాలి. వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ
బిల్ షార్ప్ అంటున్నారు ఇది. సో $1,00,000 చెల్లించాలి. సో ఇదన్నమాట. ఈ ఈ ప్రోగ్రామే వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ బిల్ షార్ప్ ఏమంటున్నారంటే, ఈ ఈ రూల్ పెట్టడం వల్ల అత్యున్నత నైపుణ్యం గలవారే ఇక్కడికొస్తారు. అండ్ వలసదారుల్లో గూడా వస్తున్నారంట. వలసదారుల్లో నైపుణ్యం లేని వాళ్ళు వస్తున్నారంట. అండ్ ఆహ్, సో దీంతో వారు తీసుకుపోయే వ్యక్తులు నిజంగానే అత్యున్నత ప్రతిభావంతులై ఉండాలి అని అంటున్నారు. సో దట్స్ గ్రేట్. వార్షిక ఫీజు పెంపుతో అమెరికాయే ఉక్కిరిబిక్కిరి కానుంది. ప్రపంచ స్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల ఆ దేశంలో ఏర్పడిన ల్యాబ్స్, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్లు బెంగళూరు, హైదరాబాద్, పూణేలకు వచ్చేస్తాయి. ఈ నిర్ణయం భారత్కు లాభం చేకూరుస్తుంది. నీతి ఆయోగ్ మాజీ సిఇఓ అమితాబ్ కాంత్ గారు అంటున్నారు. వార్షిక ఫీజు ఒకసారి వార్షిక ఫీజు పెంచడం వల్ల అధిక అమెరికానే ఉక్కిరిబిక్కిరి అవుతుందంట. ప్రపంచ స్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల ఆ దేశంలో ఏర్పడాల్సిన ల్యాబ్స్, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్లు బెంగళూరు, హైదరాబాద్, పూణేలకు వచ్చేస్తాయని చెప్తున్నారు. ఆ దేశంలోని ఏర్పడాల్సిన ల్యాబ్స్, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్లు బెంగళూరు, హైదరాబాద్, పూణేలకు వచ్చేస్తాయంటున్నారు. ఈ నిర్ణయం భారత్కు లాభం చేకూరుస్తుందని అమితాబ్ కాంత్ గారు అంటున్నారు. సో చూద్దాం మరి. అలా జరిగితే మంచిదే కదా. ఇంకోటి ఏంటంటే, మన దగ్గరున్న ప్రతిభావంతులు వెళ్ళి అక్కడ గులాంగిరి చేయడం, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంత టాలెంట్, ఇంత కష్టపడి చదివి ఇంకొకరికి వెళ్ళి వర్క్ చేయడం, మన దేశాన్ని మనం బాగు చేసుకోవచ్చు కదా, చేసుకోలేమా? ఎన్ని ప్రతిపాదనల్లో ఈనాడు హైదరాబాద్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన గత జనవరి నుంచి విదేశీ నిపుణులకిచ్చే H-1B వీసాలపై తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా భారతీయ ఉద్యోగులను, విద్యార్థులను కలవరపెడుతూ వచ్చిన ఆయన చివరికి $1,00,000 నిబంధనలపై నిర్ణయం తీసుకున్నారు. ఇది అమలవుతుందా, కోర్టు కేసులతో ఆగుతుందా అన్నది వేచి చూడాలి. ఇప్పటి వరకు చేసినవి H-1B వీసాపై విదేశీయులను కంపెనీలు తక్కువ వేతనంతో నియమించుకున్నట్టున్నాయని, దానివల్ల అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని చెప్పిన ట్రంప్, ఆ వీసాపై తీసుకోవాలంటే కనీసం వేతనం పెంచాలని ప్రతిపాదించారు. అది అమల్లోకి రాలేదు. H-1B వీసాల జారీ లాటరీ విధానం ఉంటుందని ప్రతిపాదించారు. 4 రకాల వేతనాల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. అమెరికాలోని ప్రాంతాలను, ఉద్యోగాలను బట్టి స్థాయిల ఆధారంగా కనీస వేతనం నిర్ణయించి కొత్త విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి వీసాల దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి అమలు చేస్తారా లేదా అన్నది చూడాలి. డ్రాప్ బ్యాక్స్ విధానం రద్దు అమల్లోకి. H-1B ఉద్యోగులు ఇప్పటి వరకు రెన్యువల్ దరఖాస్తును డ్రాప్ బ్యాక్స్లో వేసి వచ్చేశారు. 2025 సెప్టెంబర్ 2 నుంచి డ్రాప్ బ్యాక్స్ విధానం ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. అది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం విదేశీ నిపుణులకు ఇచ్చిన H-1B రెన్యువల్కు 3 ఏళ్ల తర్వాత ఒకవేళ కంపెనీ మారితే ఖచ్చితంగా స్వదేశానికి వచ్చి ఇంటర్వ్యూకి హాజరు కావాలి. అంటే కన్సులేట్లో స్టాంపింగ్ చేయించుకోవాలి. కంపెనీ మారకుంటే స్వదేశానికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వనవసరం లేదు. కంపెనీ మారకున్న ఏదైనా పని
నిమిత్తం స్వదేశానికి వస్తే ఇక్కడ కన్సులేట్లో స్టాంపింగ్ తప్పనిసరి. ప్రస్తుతం పలువురు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారని కన్సార్షియం ఆఫ్ అడ్వర్టైజర్ సిఎఫ్ఈఏ కార్యదర్శి ఐ20 ఫీవర్ కన్సల్టెన్సీ అండ్ నవీన్ యాతపు తెలిపారు. ఇది గైస్ H1B వీసా న్యూస్. ట్రంప్ ఆరాచకం మామూలుగా లేదు. భారత్లో బీసీసీలు పెరుగుతాయి, ట్రంప్ నిర్ణయం అంచనా. ఒకసారి ఇది కూడా చదివేద్దాం. ట్రంప్ నిర్ణయంపై నిపుణుల అంచనా. ట్రంప్ H1B వీసా ఫీజును $1,00,000 పెంచడం మనకు మేలే చేస్తుందని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల జీసీసీ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు. అమెరికాలోని కంపెనీలు తమ కార్యకలాపాలని భారత్కు తరలిస్తాయని, ఇక్కడి నుంచి ఐటీ ఉత్పత్తుల్ని అమెరికాకు ఎగుమతి చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. 3-4 ఏళ్లుగా చిన్న మధ్య తరహా అమెరికా కంపెనీలు ఐటీ ఆపరేషన్లను అమెరికా నుంచి భారత్కు తరలిస్తున్నాయి. వాటినే బీసీసీలు అంటున్నారు. వీసా ఫీజు భారీగా పెంచడం వల్ల దాన్ని భరించలేక కంపెనీలు భారత్లో జీసీసీల సంఖ్యను ఇంకా పెంచుతాయి. గత సంవత్సరం 1,200 నుంచి 1,400 వరకు కొత్త జీసీసీలు వచ్చాయని నాస్కామ్ అంచనా. ట్రంప్ నిర్ణయంతో ఈ సంవత్సరం అవి ఇంకా పెరిగేందుకు ఆస్కారం ఉంది అని ఐటీ టెక్నాలజీ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు ఇంద్రజిత్ ఈనాడుకు తెలిపారు. అయితే స్థానికంగా కంపెనీలను ఏర్పాటు చేస్తేనే ఐటీ సేవలను తీసుకుంటామన్న ట్రంప్ ఆలోచనను అమలు చేస్తే మాత్రం ఇబ్బంది తప్పదు. అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పూర్తిగా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదు. కోవిడ్ తర్వాత ఐటీ కంపెనీలు సెక్యూరిటీ సిస్టమ్స్ బలోపేతం చేయడంతో ప్రపంచంలో ఎక్కడ నుంచైనా పనిచేసే వెసులుబాటు వచ్చింది అని విశాఖకు చెందిన ఐటీ కంపెనీ సింబియాసిస్ టెక్నాలజీస్ చైర్మన్ ఓ నరేష్ పేర్కొన్నారు. భవిష్యత్తులో బాగా ప్రతిభావంతులైన విద్యార్థులే అమెరికా వెళ్ళగలరు, వారికే అక్కడ ఉద్యోగాలు వస్తాయని ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్ వేమూరి రవికుమార్ పేర్కొన్నారు. సో ఇది గైస్, భారత్కి జీసీసీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. చూద్దాం మరి. సో ఇది గైస్ ట్రంప్ H1B పిడుగు న్యూస్. ఇంకొకటి ఇది కూడా చదివేద్దాం గైస్. కనిపిస్తుంది కదా గైస్. కోర్టులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక్కడ హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్కు జ్ఞాపికను సీఎం రేవంత్ రెడ్డి. సో అపరేష్ కుమార్ అంటేనా జస్టిస్ అపరేష్ కుమార్. హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్కు జ్ఞాపికను బహుకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, కోర్టులను బాగుపరుస్తామంటున్నా. అది ఏ విధంగా బాగుపరుస్తారో చూద్దాం. సీజేతో భేటీ, సీఎం రేవంత్ రెడ్డి హామీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టులో మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్లు శనివారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం భేటీ అయ్యారు. పలు జిల్లాల్లో కోర్టు అద్దె భవనాల్లో నడుస్తున్న విషయాన్ని సీజే ప్రస్తావించారు. కొత్త జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన
చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ గత ఏడాది కాలంలోనే న్యాయ వ్యవస్థకు రూ.1050 కోట్ల దాకా కేటాయించినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థకు అవసరమైన మిగతా రెండో పేజీలో ఒకసారి రెండో పేజీకి వెళ్ళి చూద్దాం. ఓకే, మౌలిక సదుపాయాలను మొదటి పేజీ తర్వాత ఇదే మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిస్థితులను పరిశీలించి అవసరమైన జిల్లాల్లో కొత్త భవనాల ఏర్పాటుతో పాటు నియామకానికి చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా కొన్ని కోర్టుల్లో అవసరానికి మించి సిబ్బంది ఉంటున్నారని, మరికొన్ని చోట్ల తక్కువగా ఉంటున్నారని దీన్ని ఏతుబద్ధీకరించాలని సీఎం భేటీలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ పి. శ్యామ్ కోషి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, రిజిస్ట్రార్ జనరల్ ఎస్. గోవర్ధన్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఇది గైస్, కోర్టుల్లో మౌలిక వసతులు కల్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మరి చూద్దాం ఇది ఎంతవరకు సాగుతుందో. అండ్ అధికారులు అందరూ న్యాయమూర్తులు, లాయర్స్ అందరితోటి కూర్చొని మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, చిత్రంలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ పి. శ్యామ్ కోషి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, వీళ్ళతోటి అందరూ జస్టిస్తో కూర్చొని చర్చించారనమాట. ఇక్కడ ఒకటి కొటేషన్ ఇచ్చారు, చూద్దాం ఇది. ప్రతి ఒక్కరూ తప్పక చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే. మీ శారీరక ఆరోగ్య స్థితిని తెలియజేసే ఈ పరీక్షను తప్పక చేయించుకోండి. శరీర ద్రవ్యరాశి సూచికం బిఎంఐ టెస్ట్ చేయించుకోవాలన్నారు. శరీర కొవ్వు శాతం, కండర శాతం, శరీర వయస్సు, బయోలాజికల్ ఏజ్, ఈ టెస్ట్ కూడా ఉంటుందా? ఓకే. విసరల్ ఫ్యాట్, అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వు, రెస్టింగ్ మెటబాలిక్ రేటు, రక్తపోటు, రక్తంలో చక్కెర శాతం, మధుమేహ పరీక్ష. కసనన్ వైద్య నిపుణులు కసనన్ గారు ఈ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలనుకున్నారు. సో ఇవి చేయించుకుంటే మన హెల్త్ బాగుంటుందని ఆయన అంచనా. సో చూద్దాం, దట్స్ నైస్. ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకే, ఇక్కడ చదువుదాం గైస్. స్థానిక ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం, సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సూచన. 42% రిజర్వేషన్ల కోసం వెంటనే జీవో జారీ కసరత్తు. 3-4 రోజుల్లో మరోసారి చర్చించి తుది నిర్ణయం. ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం అంతర్గతంగా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు వెళ్లడమే మంచిదని అత్యధిక మంది మంత్రులు అభిప్రాయపడ్డారని, పార్టీ సీఎంకే వదిలేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లను 42% పెంచేలా వెంటనే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియపై స్పష్టత తీసుకొని 3-4 రోజుల్లో మరోసారి సీఎం మంత్రుల సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మిగతా 2వ పేజీలు ఉందంట, చూద్దాం.
ఓకే. ఇదే మొదటి పేజ్ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్ళడమే యుక్తం. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్కు పంపినా ఇంతవరకు ఆమోదం పొందలేదు. గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి కూడా స్పందన లేదు. బిల్లును ఆమోదానికి భాజపా రాజకీయ కారణాలతో సహకరించదని, ఎన్నికలను వాయిదా చేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. బిల్లును ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించినట్లు తెలుస్తుంది. ఒకవేళ న్యాయపరమైన అవరోధాలు ఎదురైతే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చి ఉంటుందనే కోణంలోనూ చర్చించినట్లు సమాచారం. చట్టపరంగా అధికారికంగా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తరువాతే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సీఎంకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభలో ఆమోదించిన రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను 90 రోజులలోగా ఆమోదించాలనే అంశంపై సుప్రీం వరకు వేచి చూస్తే ఎలా ఉంటుందని సీఎం అడిగారని నేతలు తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మంత్రులు సూచించినట్లు సమాచారం. చివరకు సీఎంకే నిర్ణయం వదిలేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇవ్వలేని పక్షంలో మరింత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరాల్సి ఉంటుందనే దానిపైన చర్చించినట్లు సమాచారం. సో ఇది గైస్ ఈ న్యూస్. స్థానిక ఎన్నికలకు వెళ్ళడం అవుతామని అందరికీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో చూద్దాం నెక్స్ట్ న్యూస్. ఓకే, ఇంకా 6వ పేజీలో కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా చదివిద్దామా? ఓకే, ఒకసారి ఇది చదువుదాం గైస్. హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో శనివారం బతుకమ్మ వేడుకగా వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అమావాస్య నాడు సంబరాలకు శ్రీకారం చుట్టనుండగా ఇక్కడ మాత్రం ఒక్కరోజు ముందే నిర్వహించడం ఆనవాయితీ. స్థానిక మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను చేర్చి హనుమాన్ దేవాలయం వద్ద ఆడి పాడారు. న్యూస్ టుడే కుక్కట్పల్లి న్యూస్ గైస్. చూడండి అందరు ఎంత బాగా బతుకమ్మలు పేర్చి ఆడుతున్నారు. ఒకరోజు ముందే చేయడం ఆనవాయితీ ఇక్కడ. సో కుక్కట్పల్లిలో స్టార్ట్ అయిపోయినాయి బతుకమ్మ ప్రోగ్రామ్. సో ఇంకా మనం మెయిన్ హైలైట్ చూసాం కదా, అవి కూడా చూద్దాం. ఓకే, విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువు. స్వావలంబనే సమస్యలన్నిటికీ పరిష్కారం మోదీ. ఓకే, ఒకసారి పేజ్ 13కి వెళ్దాం. ఇదేనా 13? ఎస్, ఇదే 13. విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువు. స్వావలంబనే సమస్యలన్నిటికీ పరిష్కారం. ఒకసారి ప్రధాని మోదీ గారు ఏమంటున్నారో విందాం. భావనగర్ రోడ్ షోలో ప్రధాని అభివాదం. విదేశాలపై ఆధారపడే తత్వమే భారతీయులకు ప్రధాన శత్రువు అని ప్రధాని మోదీ శనివారం పేర్కొన్నారు. దేశ ప్రజానీకానికి
ఆయన నిర్భరత మంత్రాన్ని ప్రబోధించారు. సెమీకండక్టర్ చిప్పులు నుంచి షిప్పుల వరకు ప్రతిదీ భారత్తోనే తయారు కావాలని పిలుపునిచ్చారు. రూపాయి 34,200 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం సముద్ర సే సమృద్ధి పేరిట గుజరాత్లోని ప్రధాని ప్రసంగించారు. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం, అదే స్వావలంబన అని ఆయన అన్నారు. భారత్ సోదర భావంతో ముందుకు సాగుతోంది. నేడు మన దేశానికి ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. అయితే భారత్ ఎదుర్కొంటున్న అది పెద్ద శత్రువు విదేశాలపై ఆధారపడటమే. 140 కోట్ల మంది భారతీయుల భవితను విదేశీ శక్తులకు వదిలిపెట్టలేం. అలా చేయడం దేశ ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుంది. 100 రకాల నొప్పులకు ఒకటే విరుగుడు అంటుంటారు. అదే రీతిలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ఆత్మనిర్భరతే పరిష్కారం అని మోదీ పేర్కొన్నారు. వైఫల్యం కాంగ్రెస్ను అంటున్నాడు చూడండి. స్వాతంత్రానంతరం అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ దేశ యువతలోని ప్రతిభను తొక్కిపెట్టి లైసెన్స్ రాజ్ను సృష్టించిందని మోదీ ఆరోపించారు. సామర్థ్యాలను పట్టించుకోని కారణంగా దేశం 6-7 దశాబ్దాలుగా తన సత్తాకు తగిన స్థాయిలో విజయం సాధించలేకపోయిందన్నారు. ఓహో, కాంగ్రెస్ వైఫల్యం వల్ల ఇదంతా జరుగుతుందని అంటారు. మోదీ సార్ వచ్చే ముందు 2014 ఏమన్నారంటే, అక్కడోళ్ళు ఒక 10 ఏళ్లలో అక్కడ అమెరికన్లు ఇక్కడ ఇండియాకి రావడానికి క్యూ కడతారు, ఇక్కడ వీసా తీసుకోవడానికి క్యూ కడతారు అని అన్నారు. ఇప్పుడు చూడండి, మోదీకి పెద్ద పంచి ఇచ్చాడు. ఎవరు? మన డొనాల్డ్ ట్రంప్. నౌక రంగంలో రూపాయి 70,000 కోట్ల పెట్టుబడి. 50 ఏళ్ల క్రితం వరకు భారత్లో నిర్మించిన నౌకల ద్వారానే 40% దేశ దిగుమతులు ఎగుమతులు జరిగేవని, నేడది 5% పడిపోయిందని ప్రధాని అన్నారు. విదేశాల్లో నిర్మించిన నౌకలపై ఆధారపడుతున్న కారణంగా విదేశీ నౌక కంపెనీలకు ఏటా రూపాయి 6 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. నౌక నిర్మాణ సంస్థలకు బ్యాంకు రుణాల అందించే విధానాన్ని సరళీకరించామని తెలిపారు. ఈ రంగంలో రూపాయి 70,000 కోట్ల పెట్టుబడి పెట్టమన్నారు. సో ఇది గైస్, విదేశాలపై ఆధారపడే తత్వానికి దేశానికి ప్రధాన శత్రువు అని అంటున్నారు. అది కరెక్టే, ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఓకే, భారత్పై ఒత్తిడి కోసం ట్రంప్ కొత్త ఎత్తులు. ఈనాడుతో మాజీ రాయబారి నాగేంద్ర ప్రసాద్. ఓకే, ఒకసారి 6 పేజ్కి వెళ్దాం. ఇది కూడా ఇంపార్టెంటే. రెండు, 3, 4, 5, 6. ఓకే, ఓకే, సారీ గైస్, సారీ. భారత్పై ఒత్తిడి కోసం ట్రంప్ కొత్త ఎత్తులు. ఇదే కదా. ఓకే, ఇదే. భారత్పై ఒత్తిడి కోసం ట్రంప్ కొత్త అమెరికాకు సానుకూలంగా ఉండాలనే వ్యూహం. ఈనాడుతో మాజీ రాయబారి నాగేంద్ర ప్రసాద్. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు తమకు సానుకూలంగా ఉండాలనే ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ H-1B వీసాల విషయంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా
అర్థమవుతుందని మాజీ రాయబారి నాగేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. కజకిస్తాన్ రాయబారిగా పనిచేస్తూ ఇటీవలే పదవీ విరమణ చేసిన నాగేంద్ర ప్రసాద్ 2020 నుంచి 2023 వరకు 3 ఏళ్ల పాటు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత ఎంబసీలో కన్సులేట్ జనరల్గా పనిచేశారు. H-1B వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో ఆయన ఈనాడుతో మాట్లాడారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA చర్చల్లో కొంతైనా తనకు అనుకూలంగా ఉండాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో వ్యవసాయోత్పత్తులు, డెయిరీ, ఫిషరీస్ మొదలైనవి ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే నిర్ణయాలకు భారత్ సానుకూలంగా లేదు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోదీ కూడా స్పష్టం చేశారు. అమెరికాలో మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు. దాని నుంచి తయారు చేసే ఇథనాల్ను మనకి ఎగుమతి చేయాలని కూడా అమెరికా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో భారత్పై ఒత్తిడి పెంచేందుకు ఇదే ఎత్తుగడ కూడా కావచ్చు. మంచి వాతావరణం ఏర్పడుతుందనే సమయంలో ఏం జరిగింది? సుంకాలు విధించిన ప్రభావం నుంచి బయటపడి 2 దేశాల మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుందనుకునే వీసా నిబంధనలు పేరుతో ట్రంప్ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఈ నిర్ణయం పెద్ద టెక్ కంపెనీలనే కాకుండా అనేక కుటుంబాలను ఎంతో ఆందోళనకు గురిచేసింది. ఏడాదికి 80,000 H-1B వీసాలను అమెరికా మంజూరు చేస్తే ఇందులో 38,000 నుంచి 39,000 మన దేశానికి వస్తాయి. దీనిని బట్టే తాజా నిర్ణయం భారత్పై ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెజాన్, మైక్రోసాఫ్ట్ H-1B వీసాదారులు ఎక్కువ. ఇందులో కూడా అమెజాన్దే అగ్రస్థానం. భారత్లో ఉన్న TSS, ఇన్ఫోసిస్, SCL లాంటి కంపెనీల నుంచి పనుల కోసం H-1Bకి దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుత నిబంధన ప్రకారం వీళ్ళు కూడా $1,00,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో ఉంటూ H-1B పునరుద్ధరణకు $1,00,000 చెల్లించాలంటే ఏడాదికి కనీసం $2.5 లక్షల సంపాదించాలి. ఇప్పుడే ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అంత మొత్తం ఎంతమందికి వస్తుంది? టాలెంట్ గలవారిని తీసుకోవాలంటే కంపెనీలు $1,00,000 చెల్లిస్తాయి కదా అని అంటున్నారు. ఇది ఆచరణలో అంత సులభం కాదు. అమెరికాలో ఆవిష్కరణల స్టార్టప్ల సంస్కృతి మీద ప్రభావం పడుతుందంట. అంటే స్టార్టప్స్కి ఏమైనా కొత్తవి ఆవిష్కరిస్తారు కదా, కనుక్కుంటారు కదా, వాటి మీద చూద్దాం. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికాలో ఆవిష్కరణలు, స్టార్టప్ల సంస్కృతి మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో $1 ట్రిలియన్ కంపెనీలైన గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాటి వృద్ధికి అవసరం ఉంటుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో ఇండియన్ స్టెమ్ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది. ట్రంప్ నిర్ణయం వెలువడగానే కొందరు తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తమ పిల్లలు యూరప్ టూర్ వెళ్లారని, ఇప్పుడు ఈ పరిస్థితులను చూసి ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎంతో ఆందోళనగా మాట్లాడినట్లు చెప్పారు. దీనిని బట్టి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అని నాగేంద్ర ప్రసాద్ వివరించారు. సో ఇది నాగేంద్ర ప్రసాద్ గారిన ఆయన అంటున్నారు అన్నమాట, ట్రంప్ కొత్త ఎత్తులని. ఓకే, అండ్ మనం ఇంకొక న్యూస్కి వెళ్దాం. ఆర్థిక స్థితి అల్లకల్లోలమే, తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం. ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమే, అదేదో చూద్దాం.
2, 3, 4, 5, 6. ఓకే. ఎక్కడుంది ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమే? ఇక్కడుంది గైస్. ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం. తెలుగు రాష్ట్రాలపై ట్రంప్ నిర్ణయాల దెబ్బ. పిల్లల భవిష్యత్తు బావుంటుందనే ఆశతో చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లల్ని అమెరికా పంపారు. ఉన్న అరెకరం, ఎకరం పొలాల్ని తెగనమ్మారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలతో వారందరిలోనూ ఆందోళనే. ఇప్పటికే ఇక్కడ చదువుకున్న తమ పిల్లలకు ఉద్యోగాలు దొరకడం లేదు. కొత్తగా వెళ్ళే వారికి వీసాలు, అపాయింట్మెంట్లు లేవు. ఓపీటీ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా నుంచి H-1B వీసాపై అమెరికా వచ్చి ఉద్యోగం చేయాలంటే $1,00,000 అంటే రూపాయి 88 లక్షలు చెల్లించాలని ట్రంప్ ఆదేశించారు. రేపు అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న వారికి H-1Bపై ఉన్న వారికి వర్తింపజేస్తే బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన వారికి వెన్నాడుతుంది. కోవిడ్ తర్వాత అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. ఏటా సగటున 60,000 నుంచి అమెరికా వెళ్తున్నారు. సో ప్రతి సంవత్సరం ఇక్కడ టాలెంటెడ్ పీపుల్ 60,000 నుంచి 70,000 మంది వెళ్తున్నారంట. సో చూసుకోండి మరి. ఇది గైస్ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమే. ఇంకొకటి ఇక్కడ మోహన్ గారు న్యూస్ ఉంది గైస్. దాదాసాహెబ్ ఫాల్కేది. ఇది సినిమాలో ఇచ్చారు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్లో ఎలాగో చదువుతాను కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ చేస్తాను. ఓకేనా? టిల్ దట్ టేక్ కేర్ గైస్. నేను మళ్ళీ నెక్స్ట్ న్యూస్తో వస్తా. ఓకే. సో వర్రీ అవ్వాల్సింది ఏం లేదు గైస్. మన దేశాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. అండ్ వచ్చిన దాంట్లో చాలు గైస్. ఎందుకు ఎక్కువ పోవాలి? మన దేశాన్ని మనం బాగు చేసుకుంటే డాలర్ రేట్ మనం తగ్గించలేమా? మీరు ఉత్తీర్ణులైన వాళ్ళు అక్కడ మొగ్గు చూపడం వల్లే ఇక్కడ ప్రైస్ అనేది తగ్గుతుంది, అక్కడ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇప్పటికైనా మన దేశాన్ని మనం బాగు చేసుకుందామనే తపనతో ఉండండి. మెయిన్లీ ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వీళ్ళ పిల్లలే అక్కడ ఉన్నారు. కామనర్స్ ఎక్కువగా ఎవరు అక్కడ లేరు. సో ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇండియా కోసం పనిచేయండి. ఓకే, నేను చెప్పేది ఇదే. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.